హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిట్టి శ్రీ. సో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ నేను లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మెయిన్లీ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో ఏంటి నేను ఎంట్రన్స్లోనే పూరీలు చూపిస్తున్నాను వీడియో ఆన్లో అని అనుకుంటున్నారా? సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీరు అందరూ తమ్నెల్లో చూసేసారు. మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది రాఖీ వ్లాగ్ అనమాట. సో ఆల్రెడీ ఎర్లీ మార్నింగే మా ఇంటికి మా ఇద్దరు వదినలు, ఇద్దరు మర్దన్లు అయితే వచ్చేసారనమాట. మా హస్బెండ్కి, మా బావగారికి రాఖీ కట్టడానికి అండ్ వాళ్ళ పిల్లలు అందరు కలిసేసి ఇంట్లో చాలా హడావిడిగా ఉండే మార్నింగ్ మొత్తము చాలా బిజీగా అయిపోయిందనమాట. నేను మా అక్క అయితే ఇద్దరం కలిసి మేము ఆలు కర్రీ అండ్ పూరీలు అయితే చేసేసాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మా ఇంట్లో వాళ్ళందరూ రౌండ్ కూర్చొని తినేస్తున్నారు. ఇలా అందరు కూర్చొని తింటే చూడ్డానికి ఎంత బాగుంది కదా. అండ్ ఇలా మన సిస్టర్స్, రిలేటివ్స్ అందరు కలిసి కూర్చొని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ప్రతి అకేషన్కి ఇలా సెలబ్రేట్ చేసుకోవాలనేసి మేము ఎప్పుడు కోరుకుంటూ ఉంటాము. అండ్ మా బ్రదర్కి అయితే నేను వెళ్ళేసి రాఖీ కట్టేశాను, అదే వీడియో చూపిస్తున్నాను. ఫస్ట్ రక్షాబంధన్ అంటే మన బ్రదర్దే చూపించాలి కాబట్టి నేను మా బ్రదర్ది చూపిస్తున్నాను. నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనమాట, శ్రీకర్, విశాల్ అని చెప్పి. వాళ్ళిద్దరికి నేనైతే రాఖీ కట్టేశాను. ఇద్దరు నాకు తమ్ముళ్ళే. సో మా ఇంట్లో నేనే పెద్దదాన్ని అనమాట. ఇవైతే మా ఇంటి దగ్గర కొన్ని ఫొటోస్, నేను మా చెల్లి మా బ్రదర్స్ ఫొటోస్ దిగేసి తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చేసాను. యాక్చువల్ మా ఇంటి దగ్గర నేను సెలబ్రేట్ చేసుకున్న తర్వాతనే మా ఇంటికి వెళ్ళేసి రాఖీ కట్టేసి వచ్చానమాట మమ్మీ వాళ్ళ ఇంటికి. సో ఫస్ట్ మన అత్తగారి ఇంట్లో వాళ్ళు మా అందరూ ఆడపడుచులు వస్తారు కదా, సో వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని ఇక్కడ పండగ సెలబ్రేట్ చేసుకున్న తర్వాతనే నేను అక్కడికి వెళ్ళాను అనమాట. ఫస్ట్ అయితే మా ఇంట్లో పిల్లలతో రాఖీ అయితే కట్టించేసాము. చూడండి మా తను డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడడానికి తను ఎంతో క్యూట్గా అనిపించిందో ఆ డ్రెస్లో. అండ్ ఫస్ట్ అయితే మా ఇంట్లో తను రాఖీ కట్టేస్తుంది వాళ్ళ బ్రదర్స్కి. అండ్ ప్రణీత్, జగదీష్ అనమాట, వాళ్ళకైతే రాఖీ కట్టేస్తున్నది. అండ్ వాళ్ళైతే వాళ్ళ చెల్లి కోసం అని చెప్పి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు, డ్రెస్ ఇచ్చారనమాట. ఆ డ్రెస్ కూడా ఈ వీడియోలో వేసుకొని చూపిస్తుంది. అండ్ తను స్వీట్ కూడా తినిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా పెడుతుందో. యాక్చువల్గా లాస్ట్ వీడియోలో కూడా రాఖీ పండుగ నేను పెట్టాను లాస్ట్ టైం ప్రీవియస్ బ్లాగ్లో. అప్పుడు తను చూడండి ఎంత చాలా చిన్న క్యూట్గా ఉంటున్నాను. ఇప్పుడు చూడండి తనే రాఖీ కడతా అంటుంది. అండ్ వాళ్ళ అన్నలకి ఆశీర్వాదం కూడా ఇచ్చేస్తుంది అనమాట మన తనిష్క. చూడండి ఫ్రెండ్స్, తనకు ఒక డ్రెస్ గిఫ్ట్ వచ్చేసింది. అండ్ ఇది అమ్ము అనమాట. అమ్ము కూడా రాఖీ కట్టినందుకు ఇద్దరికి సేమ్ కాంబో తీసుకుందాం అనమాట మా అక్క డ్రెస్సెస్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద వదిన కడుతున్నారు. మా బావగారి నుంచి స్టార్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేసుకుంటామండి. మా నలుగురిని లైన్గా కూర్చోపెట్టేసి వాళ్ళు రాఖీ కట్టేస్తారు. అండ్ తర్వాత మేము వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేస్తాము. అండ్ వాళ్ళు మనకు ఆశీర్వాదం ఇస్తారనమాట. బట్ అదొక స్పెషల్ అకేషన్. అండ్ మేమైతే ఎప్పుడు ఫొటోస్ తీసుకునే మెయిన్లీ రక్షాబంధన్ అప్పుడు అయితే మాత్రం ఈ గ్రూప్ మొత్తం ఫొటోస్ ఉంటాయి అనమాట. ఐ మీన్ అన్న చెల్లెళ్ళై మొత్తం అక్కలై వాళ్ళందరి ఒక గ్రూప్ ఫోటో అనేది కంపల్సరీ సంవత్సరానికి ఒకసారి దిగుతాయి. అది రక్షాబంధన్ రోజే ఉంటుందన్నమాట. అండ్ మీ ఇంట్లో మీరు ఎలా రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకున్నారో మనతోని షేర్ చేసుకోండి. అండ్ మా ఇంట్లో అయితే ఇలా జరిగింది, మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. వదిన అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేసారనమాట బావగారితో రాఖీ కట్టడం. నెక్స్ట్ లైన్గా వాళ్ళ సిస్టర్స్ అయితే రాఖీ కట్టేస్తూ ఉండే. తర్వాత నేను మా ఇంటికి వెళ్ళి మా ఇద్దరు బ్రదర్స్కి రాఖీ కట్టేసి వచ్చాను. అండ్ మమ్మీ లేదనమాట, ఇంట్లో ఊర్లో ఉంది. అండ్ ఇప్పుడైతే మా ఆయన కడుతున్నారనమాట. ఇక ఒక్కొక్కరు సైడ్కి వచ్చిన కొద్దికి రాఖీ కట్టేస్తున్నారు. మా అక్క వాళ్ళైతే మా వదిన వాళ్ళకి శారీస్ పెట్టారు, మేమైతే అమౌంట్ ఇచ్చామన్నమాట. ఎనీవే రాఖీ పండుగ అయితే చాలా సంతోషంగా, పీస్ఫుల్గా, హ్యాపీగా జరిగిపోయింది. ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలా ఫ్యామిలీస్లో ఎవరికి మనస్పర్ధలు, గొడవలు అనేవి ఏవి లేకుండా ఇలా హ్యాపీగా, సంతోషంగా ఎల్లప్పుడూ ఈ అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు వీళ్ళందరూ కలిసి ఉండాలి అనేది నా కోరిక అనమాట లైఫ్ టైం. అండ్ అందరూ కలవాలని నేను కోరుకుంటున్నాను. ఎలాంటి మనస్పర్ధలు లేకుండా హ్యాపీగా ఉండాలనేసి నేను అనుకుంటున్నాను. అండ్ తర్వాత ఏంటంటే మా అత్తయ్య గారు కూడా వెళ్ళారు వాళ్ళ బ్రదర్కి రాఖీ కట్టడానికి. వాళ్ళు అయితే ఇక ఈవినింగ్ వెళ్ళేసారు. మా వదిన వాళ్ళందరూ రాఖీ కట్టంగానే వాళ్ళ హోమ్స్కి రిటర్న్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర కూడా సెలబ్రేట్ చేసుకోవాలి
అండ్ మా అన్నయ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వైఫ్, వాళ్ళ అక్కలు, చెల్లెలు అందరూ వచ్చి రాఖీలు కడతారు. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి, సో వాళ్ళు ఇక్కడ సెలబ్రేట్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. చూడండి, ఇద్దరు కాంబో డ్రెస్ వేసుకున్నారు అక్క చెల్లెళ్ళు. చూడడానికి చాలా చూడముచ్చటగా అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే వీళ్ళిద్దరికి ఎప్పుడు కాంబో డ్రెస్ లేకుండే, ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు కాంబో డ్రెస్ వేసుకున్నారనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ రాఖీ కడుతున్నారు ఇప్పుడు మా సెకండ్ వదిన అనమాట. మా హస్బెండ్కి రాఖీ కడుతున్నారు చూడండి. తను వచ్చేసి మా సెకండ్ ఆడబిడ్డ, సో మా సెకండ్ వదిన అనమాట. సో నన్నైతే మా వదినలు చాలా చాలా బాగా చూసుకుంటారు. అసలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒక వదినలా, ఐ మీన్ బయట చూస్తున్నా కదా, వాళ్ళలా అయితే అస్సలు ఉండరు. నేనైతే చాలా చాలా అదృష్టవంతురాలని అనుకుంటాను. అత్త మామ అండ్ వదినల విషయంలో నేనైతే ఎప్పుడు లక్కీ అనుకుంటాను. ఎందుకంటే అసలు నన్ను ఎవ్వరు ఏమనరు, చాలా మంచిగా చూసుకుంటారు. చిట్టమ్మ చిట్టమ్మ, చిట్టి చిట్టి అనుకుంటా అందరూ చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మా వదినలు కానీ మా ఇద్దరు మరదళ్ళు అయితే ఇంకా బాగా చూసుకుంటారు, వదిన వదిన అని చెప్పేసి. సో నేనైతే ఈ నలుగురు విషయంలో చాలా అదృష్టవంతురాలని. ఎవరు నా పరంగా ఎప్పుడు హర్ట్ అవ్వలేదు, అండ్ నా పరంగా ఎవరు జెల్స్ ఫీల్ అవ్వలేదు. నేను కూడా వాళ్ళ పరంగా ఎప్పుడు హర్ట్ అవ్వలేదు, జెల్స్ ఫీల్ అవ్వలేదు. ఈ 3 yearsలో నాకు వాళ్ళ మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవన్నమాట. సో అంత హ్యాపీగా ఉంటాము మేమైతే. అండ్ ఇప్పుడు రాఖీ కడుతున్న అయితే మా 4th మరదలు, ఆల్రెడీ 3rd మరదలు కట్టేసింది. నేను మాట్లాడుతూనే ఉన్నాను అనమాట. 4th అందరికన్నా చిన్న మరదలు అనమాట. సో తను ఇప్పుడు రాఖీ కడుతుంది. అండ్ మేమైతే రాఖీ కట్టిన తర్వాత అందరూ కలిసి మాకైతే హారతి ఇచ్చేసారు. అండ్ నేను ఈ మధ్య చాలా వీడియోస్ అనేవి గ్యాప్ ఇచ్చేసాను. నా హెల్త్ కొంచెం అప్సెట్లో ఉంది, అందుకోసం అని చెప్పేసి నేను చాలా గ్యాప్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి అయితే ఎలాంటి గ్యాప్ లేదు, చాలా రెగ్యులర్గా వీడియోస్ వచ్చేస్తూ ఉంటాయి. నేను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పాను. అండ్ ఇక్కడ మా అత్తయ్య కూడా, మా ఇంటి పక్కన అన్నయ్య ఉంటారు, అంటే మా అత్తయ్యకి తమ్ముడు వరుస అవుతారనమాట. సో అతనికి కూడా రాఖీ కడుతున్నారు. ఇక్కడ చూడండి, మా ఇంట్లో పిల్లల హడావిడి అయితే చాలా చాలా హుషారుగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఆయన అందరూ కలిసి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్న ఏ ఫెస్టివల్ అయినా సరే అదొక అద్భుతంగా అనిపిస్తుంది, అమేజింగ్గా అనిపిస్తుంది. సో మేమైతే ఈ రాఖీ పండుగ మా చిన్న అత్తయ్య అయితే మిస్ అయ్యారనమాట. సో తను కూడా వచ్చి ఉంటే బాగుండేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్య కూడా వాళ్ళ తమ్మునికి రాఖీ కట్టేసింది. తర్వాత అక్కడ సన్ సిటీలో వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళేసి అక్కడ కూడా రాఖీ కట్టేసి వచ్చింది ఫ్రెండ్స్. అండ్ చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నేను షార్ట్స్ అప్లోడ్ చేయగానే చాలా వరకు కొన్ని వీడియోస్ 1K దాటేస్తూనే ఉంది, కాకపోతే సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగడం లేదు. ఇప్పటికైతే మనకు సబ్స్క్రైబర్స్ 1.2K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. త్వరలోనే అది 2K కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎంతో కష్టపడితే కానీ ఆ 1K సబ్స్క్రైబర్స్ రాలేదు. సో ఇంకా నేను కష్టపడి వీడియోస్ పెట్టి 2K సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవాలనుకుంటున్నాను. సో మన వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ చూస్తున్న వాళ్ళందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను షార్ట్స్ కూడా డైలీ 1 or 2 అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. కొన్నిటికి రీచ్ వస్తుంది, కొన్నిటికి రీచ్ రావట్లేదు. ఇట్స్ ఓకే, బట్ రీచ్ వచ్చిన వాటికన్నా వ్యూస్ చాలానే వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ మాత్రం రావడం లేదు. సో ఇక్కడైతే మా వదినలని మరదలని లైన్గా నించోపెట్టేసి వరుసగా మేమైతే వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నాము ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారా? కామెంట్ చేయండి. అండ్ మా ఇంట్లో అయితే ఇక శారీస్ కోసం, ఇక గిఫ్ట్స్ కోసం అయితే నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అనుకుంటా గొడవ అయితే స్టార్ట్ అయిపోయింది. మా బావగారు అయితే మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవాలని పెద్ద నుంచి చిన్నకి స్టార్ట్ చేసిస్తారనమాట. సో ఇక ఎవరికి ఏది నచ్చిందో మీరే తీసుకోండి మీ అక్క చెల్లెళ్ళు అని చెప్పారు. లాస్ట్ టైం నేను కూడా శారీస్ తీసుకొని వచ్చాను, ఇదే ఇష్యూ వచ్చిందని చెప్పేసి ఈసారి నేను శారీస్ తీసుకోలేదన్నమాట. సో అండ్ అమౌంట్ ఇస్తే కూడా వాళ్ళకి దేనికన్నా ఒక దానికి యూజ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో కూడా మేము అలా ఆలోచించాము. తర్వాత ఈసారి దసరాకి అయితే బట్టలు పెడదామని అనుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో మా బ్రదర్ కూడా నాకు ఒక బ్రదర్ శారీ ప్రజెంట్ చేశారు, అండ్ ఇంకో బ్రదర్ ఏమో డ్రెస్ ప్రజెంట్ చేశారు ఫ్రెండ్స్. సో మేమైతే కొన్ని పిక్స్ కూడా దిగాము. తిని వచ్చేసి మా చిన్న వదిన అండ్ మా గ్యాంగ్ అనమాట. ఎవ్రీ ఇయర్ మేమైతే ఇలాంటి ఫొటోస్ కంపల్సరీ దిగుతాం అనమాట.
అందరం కలిసి అండ్ అట్లా ఒక పాజిటివ్ వైబ్ వచ్చేస్తుంది అనమాట. ఫెస్టివల్ అనగానే ట్రెడిషనల్గా రెడీ అయ్యా బొట్టు పెట్టుకోగానే అదొక ఫీల్ వచ్చేస్తుంది. అండ్ మా హస్బెండ్ వాళ్ళ పెద్దక్క, తిను చిన్నక్క అనమాట. నెక్స్ట్ చూసేయండి ఎలా అనిపించింది మీకు ఈ వీడియో. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియో కావాలనేది కూడా కామెంట్ చేయండి. తినొచ్చేసి థర్డ్ సిస్టర్, తినొచ్చేసి ఫోర్త్ సిస్టర్ అనమాట. మొత్తం మా హస్బెండ్కి 4 సిస్టర్స్ అనమాట. నాకైతే 2 వదినలు, 2 మర్దన్లు అనమాట. అండ్ ఐఎమ్ సో లక్కీ. తర్వాత నేను కూడా మా వాళ్ళతో ఫొటోస్ దిగేసాను, మా బ్రదర్స్ తోటి, మా సిస్టర్స్ తోటి. మా ఇంటికి వెళ్ళేసి నేను కూడా వాళ్ళతో ఫొటోస్ దిగేసాను కొన్ని. అవన్నిటిని కూడా నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను అండ్ లాంగ్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీ అందరికి ఎలా అనిపించిందో మన వీడియో చూసి కామెంట్ చేయండి. మీ ఫొటోస్ అనేవి ఎలా ఉన్నాయి, మా ఫ్యామిలీ ఎలా ఉంది అనేది చెప్పండి ఫ్రెండ్స్. అండ్ చూడండి గ్యాంగ్ ఫోటో, గ్రూప్ ఫోటో అనమాట. అందరిలో ఎవరు బాగున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వదిన అయితే బిజీగా ఇక ఫోన్స్ మీద ఫోన్స్ వస్తున్నాయి. తనకు ఆఫీస్ ఉండే ఆ రోజు చాలా బిజీ ఆగం అయిపోయింది. సో మన వీడియోని చూస్తున్న వాళ్ళందరూ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, త్వరలోనే వచ్చేస్తుంది.